వర్గాలన్నా ముఖ్యంగా ఈ ఎస్టీ వర్గాలన్నా కొంత ప్రేమ ఎక్కువ ఉంటుంది. ఎందుకంటే మేము లెఫ్ట్ బ్యాక్గ్రౌండ్లో పనిచేసి వచ్చినాం కాబట్టి కొంత ఆ వాతావరణంలో పెరిగి వచ్చినాం కాబట్టి వాళ్ళ యొక్క కష్ట సుఖాలు తెలుసు, వాళ్ళు ఎంత నీతిగా నిజాయితీగా ఉంటారనేది కూడా నాకు తెలుసు ప్రత్యక్షంగా. ఈ సత్యవతి రాథోడ్ గారు చేస్తున్నటువంటి ఆరోపణలు చూస్తూ ఉంటే కొంచెం బాధ అనిపిస్తూ ఉంది. ఎందుకంటే ఆమె కూడా ఒక బలహీన ఎస్టీ వర్గం నుంచి వచ్చినటువంటి ఆమె, గిరిజన తెగకు చెందినటువంటి ఆమె. ఎంత నిజాయితీగా ఉంటారో మరి ఆమెకు తెలియకపోవచ్చు. ఎందుకంటే ఆమె టీఆర్ఎస్ పార్టీలోకి పోయిన తర్వాత పూర్తిగా కరప్టెడ్ అయిపోయి మాట్లాడుతున్నట్టున్నారు. ఎందుకంటే ఆమె చేస్తున్నటువంటి విధానాలే ప్రతి ఒక్కరు చేస్తారనే విధంగా సీతక్క గారి మీద ఆరోపణలు చేసినట్టుగా అనిపిస్తూ ఉన్నది. మేము సత్యవతి రాథోడ్కు ఒకటే సూటిగా గాంధీ భవన్ ప్రెస్ ద్వారా అదే డిపార్ట్మెంట్కి చెందినటువంటి ఒక కార్పొరేషన్ చైర్పర్సన్ నేను సూటిగా అడుగుతా ఉన్నాను. మీరు సీతక్క గారి మీద చేస్తున్నటువంటి ఆరోపణలు, మీరు 10 సంవత్సరాల అధికారంలో సేమ్ అదే శాఖకు మంత్రిగా ఉన్నారు. మీరు చేసినటువంటి విధానం మీద రెండింటి మీద విచారణ చేస్తాం, విచారణకు సిద్ధమా మీరు సత్యవతి రాథోడ్ గారు చెప్పాలి.